ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి సాయంత్రం 6 గంటల సమయంలో బయటకు వెళ్లిన ఒక బ్యూటీషియన్ ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాత్రంతా ఎదురు చూశారు. ఉదయానికైనా వస్తుందేమో అని వెయిట్ చేశారు. అయినా లాభం లేదు. ఇంకా ఆలస్యం చేయటం ఇష్టం లేక పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్న ఆ కుటుంబ సభ్యులకు అనూహ్యంగా పోలీసుల నుంచే ఫోన్ వచ్చింది. ఫోన్లో పోలీసులు చెప్పిన మాట విని తల్లిదండ్రుల గుండెలు జారిపోయినంత పనైంది. ఏదైతే జరగకూడదని రాత్రంతా దేవుణ్ణి కోరుకున్నారో అదే మాట పోలీసుల నోటి నుంచి వినటంతో ఆ తల్లిదండ్రులు కూలబడిపోయారు. ఇంతకు ఏమైంది? అసలు ఆమె ఎటు వెళ్ళింది? నల్లగండ్లకు చెందిన అనూష 26 ఏళ్ల మహిళ బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయి కొంతకాలంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. సాయంత్రం అనగా బయటకు వెళ్లిన అనూష ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె ఫోన్కు చాలాసార్లు ట్రై చేశారు. ఎన్నిసార్లు కాల్ చేసినా అటు నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తల్లిదండ్రుల మనసులో ఒక అలజడి మొదలైంది. మదిలో ఏవేవో కీడు ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉదయం వరకు వెయిట్ చేసినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నారు. కట్ చేస్తే క్యూబిన్ అనే ఓయో లాడ్జ్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. అనూష అనే అమ్మాయి లాడ్జ్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది అంటూ లాడ్జ్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనూష మృతదేహం దగ్గర దొరికిన మొబైల్ ఇంకా కొన్ని ఆధారాలతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు. ఈ విషయం విన్న వెంటనే అనూష తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేమని, దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా రికార్డుల విశ్లేషణ ఆధారంగా పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అనూష చివరిసారిగా ఎవరిని కలిసింది, ఓయో లాడ్జ్కి ఎందుకొచ్చింది, ఆమె స్నేహితులు ఎవరు అనే వివరాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఆత్మహత్యేనా లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణాల్లో విచారిస్తున్నారు.